హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. నువ్వు వస్తావని నేను ఊహించలేదు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ యు వుడ్ కమ్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ యు వుడ్ కమ్. అది జరిగినప్పుడు ఆమె అక్కడే ఉంది. షీ వాజ్ దేర్ వెన్ ఇట్ హ్యాపెండ్. She was there when it happened. నేను తగాదాలకు దూరంగా ఉంటాను. I stay aloof from fights. I stay aloof from fights. నీకు అబద్ధం చెప్పడం ఎవరు నేర్పించారు? Who taught you to tell a lie? Who taught you to tell a lie? అతను అబద్ధం చెబుతున్నాడని నా అనుమానం. ఐ డౌట్ హీ ఈజ్ టెల్లింగ్ ఏ లై. ఐ డౌట్ హీ ఈజ్ టెల్లింగ్ ఏ లై. నువ్వు ఇది చేశావని నేను నమ్మలేకపోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దిస్. ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దిస్. పని పూర్తి కానప్పుడు నాకు కోపం వస్తుంది. ఐ గెట్ యాంగ్రీ వెన్ వర్క్ ఈజ్ నాట్ డన్. ఐ గెట్ యాంగ్రీ వెన్ వర్క్ ఈజ్ నాట్ డన్. మీరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఐ యామ్ హ్యాపీ దట్ యూ కేమ్. ఐ యామ్ హ్యాపీ దట్ యూ కేమ్. నాకు ఇప్పుడు నిద్ర వస్తోంది, తర్వాత మాట్లాడుకుందాం. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ నౌ, లెట్స్ టాక్ లేటర్. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ నౌ, లెట్స్ టాక్ లేటర్. నాకు ఆ చోటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఐ యామ్ స్కేర్డ్ టు గో టు దట్ ప్లేస్. ఐ యామ్ స్కేర్డ్ టు గో టు దట్ ప్లేస్. అయితే అతను నిన్ను ఎందుకు మోసం చేస్తాడు? బై ద వే, వై వుడ్ హీ చీట్ యూ? బై ద వే, వై వుడ్ హీ చీట్ యూ? భద్రతాపరంగా ఈ కారు అత్యుత్తమమైనది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, దిస్ కార్ ఈజ్ ద బెస్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, దిస్ కార్ ఈజ్ ద బెస్ట్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి రావచ్చు. ఐ మే హ్యావ్ టు విజిట్ ద డాక్టర్. ఐ మే హ్యావ్ టు విజిట్ ద డాక్టర్. నువ్వు క్షమాపణకు అర్హుడివి కాదు. యూ డోంట్ డిజర్వ్ ఫర్గివ్నెస్. యూ డోంట్ డిజర్వ్ ఫర్గివ్నెస్. వారాంతాల్లో మేము ఎక్కువగా ఇంట్లోనే ఉంటాము. వీ మోస్ట్లీ స్టే అట్ హోమ్ ఆన్ వీకెండ్స్. వీ మోస్ట్లీ స్టే అట్ హోమ్ ఆన్ వీకెండ్స్. నన్ను అలా అగౌరవపరచడానికి నీకు ఎంత ధైర్యం? హౌ డేర్ యూ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దట్? హౌ డేర్ యూ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దట్? అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. హీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. హీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. ఆమెను ఒక్క నిమిషం ఆగమని చెప్పు, నేను వస్తున్నాను. ఆస్క్ హర్ టు వెయిట్ ఎ మినిట్, ఐ యామ్ కమింగ్. ఆస్క్ హర్ టు వెయిట్ ఎ మినిట్, ఐ యామ్ కమింగ్. కారణం లేకుండా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు?
Why do you quarrel for no reason? Why do you quarrel for no reason? నాకు పాఠం అప్పజెప్పు. Please recite the lesson to me. Please recite the lesson to me. అతను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడు. He used to play football when he was a child. He used to play football when he was a child. నువ్వు ఎప్పుడూ నాకు మంచి స్నేహితుడివి. You have always been my best friend. You have always been my best friend. సహాయం చేయడంలో అతను ఎల్లప్పుడూ ముందుంటాడు. In terms of helping, he is always ahead. In terms of helping, he is always ahead. నేను ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. I had to cancel my trip. I had to cancel my trip. అతను తన ఫోన్ పగలగొట్టాడు. He has broken his phone. He has broken his phone. మీరు అతన్ని వేడుకోవలసిన అవసరం లేదు. You don't have to beseech him. You don't have to beseech him. మనం మళ్ళీ కలుద్దాం. We shall meet again. We shall meet again. నువ్వు ఆ మాత్రానికే వెళ్ళిపోవాలా? Did you have to go just for that only? Did you have to go just for that only? నువ్వు నిజం చెబుతున్నావని నేను నమ్మలేకపోతున్నాను. I can't believe you are telling the truth. I can't believe you are telling the truth. నేను ప్రతిరోజు త్వరగా నిద్ర లేవడానికి ప్రయత్నిస్తాను. I try to wake up early every day. I try to wake up early every day. నేను అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాను. I am worried about his health. I am worried about his health. అతను నిజం చెబుతానని ప్రమాణం చేశాడు. He swore to tell the truth. He swore to tell the truth. వాళ్ళు విడాకులు తీసుకున్నారట. It is said that they got divorced. It is said that they got divorced. నా స్నేహితులను కలవడానికి నాకు అవకాశం రాలేదు. I didn't get to meet my friends. I didn't get to meet my friends. నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకు. Don't bother me again and again. Don't bother me again and again. కోలాహలంలో నీ గొంతు వినిపించలేదు. Your voice was not heard in the uproar. Your voice was not heard in the uproar. అతను నాపై పెత్తనం చేసేవాడు. He used to boss me around. He used to boss me around. మీరు సోమరిగా కూర్చుంటే పనులు జరగవు. If you sit around lazily, things won't get done. If you sit around lazily, things won't get done. అతను నాతో ఎందుకు ముభావంగా ఉన్నాడు? Why is he cold to me? Why is he cold to me? అలా కాకపోతే అతను అప్పు తీర్చేసేవాడు. Had it not been so, he would have cleared the debt. Had it not been so, he would have cleared the debt.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.